తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ స్థానికత అంశంపై పూర్తిస్థాయి విచారణను అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. గత ఏడాది సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 9-10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితేనే స్థానికత అంటూ జీవో 33ను విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు స్టూడెంట్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు నష్టం కలుగుతోందని వాదించారు. వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. స్థానికత నిర్ధారించే మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. దీంతో తమ పిటిషన్పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.